హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అమెరికా తెలుగు అమ్మాయి. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మా సీసీ చుల్లి కూడా మిమ్మల్ని పలకరిస్తారంట. హాయ్ దా 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 సీసీ దా చుల్లి కమ్. ఇది అల్లరి నాటిది, ఇది నాటి పిల్ల. ఇది చిన్నగా ఉంటుంది కానీ ఎంత అల్లరిదో. ఇది చూస్తుంది. వచ్చేసావా? దా హలో హాయ్ హలో హాయ్ చిల్లీ. హలో హాయ్ చిల్లీ. నిద్ర వస్తుందా నీకు? నిద్ర వస్తుందా? ఇలాంటి బబ్బు ఉంటున్నావా? బంగారు తల్లి బబ్బు ఉంటున్నావా? ఏందో ఇవి అసలు రాత్రి అంతా పడుకున్నా మినిట్స్ అంతే. ఒకటే స్మెల్ చూస్తున్నాడు శీసిగాడు. ఏంటిది? గుండుగాడు అల్లరి గుండుగాడు శీసిగాడు. టక కొరికిస్తుంది అందరినీ కదా. హలో చెప్పు అందరికీ.
తగ్గిందా మమ్మీ మోషన్స్? తగ్గింది. పట్టు తీసుకో, ఫ్రూట్స్ తీసుకో. సో మొన్న మనం ఏషియన్ మార్కెట్కి వెళ్ళాం కదా, ఏషియన్ మార్కెట్లో టోఫు కొనుక్కొచ్చాం కదా, ఆ టోఫు అమ్మకి ఫ్రైడ్ రైస్ చేసి పెట్టాను. ఫ్రైడ్ రైస్ చేసి పెడితే వామిటింగ్ అయిందనమాట బాబు. తర్వాత డయేరియా అనమాట. అంటే ఇండియా నుంచి వచ్చిన వాళ్ళకి నార్మల్గా ఈ టోఫు ఇలాంటివి, మా అమ్మ నువ్వు టోఫు ఎప్పుడు తినలేదు కదా, నువ్వు మొత్తం ఎంటైర్ లైఫ్లోనే ఫస్ట్ టైం అనుకుంటా కదా టోఫు తిన్నాం. టోఫు తిన్నారు. ఒకసారి టేస్ట్ చేద్దామంటే టోఫు తీసుకొచ్చాను కదా, సో అదే టోఫుని ఫ్రైడ్ రైస్లో వేసి మంచిగా ఫ్రై చేసి పెట్టిన అసలు ఫుల్ వామిటింగ్స్ ఎక్కువ అయినాయి అమ్మ. డయేరియా 5-6 టైమ్స్ ఏమో డయేరియా అయింది. వామిటింగ్ 1 టైం వామిటింగ్ అయింది. సో అమ్మ మళ్ళీ టోఫు, థాయి, ఫిలిపీన్స్ ఇలాంటివి ఏమైనా ట్రై చేద్దాం అనుకుంటున్నావా? మా అమ్మ నాట పెట్టడం నాకు చాలా ఇష్టము. ఆవిడ కొత్త ఫుడ్ ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకున్నారు. సగానికి పైగా ఆవిడకి ఫుడ్ బయట నచ్చట్లేదు. సో నచ్చిన దాంట్లోనేమో ఏదైనా కొత్తగా ట్రై చేయాలని ఉంటుంది కదా మనకైనా సరే, కొత్తగా ట్రై చేయాలని ట్రై చేసేసరికి ఆవిడకి ఆ టోఫు అస్సలు సెట్ అవ్వలేదు అనమాట. సో నిన్నంతా కూడా నల్లగా ఉండే, చాతం లేదు. ఈరోజు ఓకేనమ్మా, ఈరోజు అంతా కోలుకున్నట్టు, ఈరోజు అంతా కోలుకున్నాను. ఈరోజు ఏమైందో 1 hour అవుతుంది, వాటర్ లేవు ఇంట్లో. చూపిస్తా మీకు. ఇక్కడైనా కాస్త నీళ్ళు వస్తున్నాయి, వేరే అన్ని చోట్ల అసలు వాటర్ కూడా వస్తలేదు. ఆన్ చేసి ఉంచేస్తా. ఇలా ఎప్పుడు జరగలేదు. స్నో పడ్డప్పుడు అయితే ఉంటుంది. ఇప్పుడైతే సమ్మర్ మంచి వేడుంది, కానీ నీళ్ళు మాత్రం ఎక్కడ వస్తలేదు. వస్తుంది వాటర్ రాకపోతే ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇది నార్మల్గా వింటర్లో అయితే చలి ఎక్కువగా ఉండటం వల్ల పైప్స్ అన్నీ ఫ్రీజ్ అవుతూ ఉంటాయి. సో అలా వాటర్ ప్రాబ్లం ఉంటుంది అని ఉంటుంది. ఇదైతే మంచి సమ్మర్ కదా, సో ఎక్కడ ఏ పైప్ లీక్ అయిందో ఏం జరిగిందో తెలియదు. ఇంతవరకు అయితే వాటర్ లేవు. సో చూస్తున్నా నీళ్ళు వస్తే బాగుండు అని చెప్పేసి, ఎందుకంటే ఇక్కడ నీళ్ళు సేవ్ చేసి పక్కన పెట్టుకోమన్నమాట. డైరెక్ట్గా ట్యాప్ నుంచి వచ్చే వాటర్ వాడేస్తాము, ఎక్కడ కూడా స్టోరేజ్ చేయము వాటర్ అనేది. వింటర్లో మాత్రమే బకెట్స్ నింపి పెట్టుకుంటూ ఉంటాం అన్నమాట, అది కూడా పీక్ వింటర్స్లో. నార్మల్గా అయితే నీళ్ళు స్టోరేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇలా వీడియో రికార్డ్ చేస్తాను లేదో, ఒక 1 hour నుంచి వాటర్ కోసం వెయిట్ చేస్తున్నాను. వాటర్ బాగా ఫాస్ట్గా వచ్చేసాయి. ఎక్కడ చూసినా వాటర్ సౌండ్ వస్తుంది, అంత ఫ్లష్లు అన్నీ కూడా నిండుతున్నాయి అన్నమాట. సో ఈరోజు మీకు ఒక చూపించాలనుకుంటున్నా. ఇది రోజ్ మేరీ ఆయిల్ అనమాట. ఈ రోజ్ మేరీ ఆయిల్ని ఎలా వాడాలో ఈరోజు మీకు నేను చూపించబోతున్నాను. ఇది నేను ఒక 1 week అవుతుంది అనుకుంటా తీసుకొచ్చి, 1 week 10 days అవుతుంది, సరిగ్గా గుర్తులేదండి. ఈ మంత్లోనే తీసుకొచ్చాను. ఈ ఆయిల్ వాడానండి, చాలా చాలా బాగుందన్నమాట. దీని హెయిర్ ఫాల్ ఉన్నా ఇలాంటివి ఏమున్నా కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఈవెన్ పేర్లకు కూడా ఇది చాలా మంచిగా పనిచేస్తుంది నిజం చెప్పాలంటే. సో ఈ ఆయిల్ని ఇప్పుడు ఎలాగ వాడబోతున్నానో మీతో షేర్ చేసుకోబోతా ఉన్నాను. రోజ్మెరీ ఆయిల్ చాలా నోటీస్ చేసింది ఏంటంటే, నేను 4 to 5 times
స్మూత్ అండ్ సిల్కీగా ఉందండి. అది ఆ మ్యాజిక్ ఏంటో నాకు తెలీదంటే ఆయిల్ అంత బాగా పనిచేసిందని చెప్తున్నాననమాట. అండ్ స్మెల్ అయితే వావ్! చాలా చాలా బావుంది. కానీ ఆయిల్‌ని మనం డైరెక్ట్‌గా అప్లై చేయకూడదని చెప్తాను. ముఖ్యంగా డాండ్రఫ్ అట్లాంటివి ఉన్నా కూడా ఇదైతే హెల్ప్ అవుతుంది. రోస్‌మెరీ లీవ్స్ దొరుకుతాయి కదా! చాలామంది ఇంట్లో తయారు చేసే రోస్‌మెరీ ఇది నర్వ్ కదండీ. సో, రోస్‌మెరీ లీవ్స్‌ని టెంపుల్‌లో దొరుకుతుంటాయి మనకి ఇక్కడ రోస్‌లో ఈవెన్ వాల్మార్ట్‌లో అయితే నేను చూస్తాననమాట. సో, అది తీసుకొచ్చి ఆయిల్స్‌లో వేసి చక్కగా బాయిల్ చేసి తలకి పట్టిస్తూ ఉంటారు. కానీ నేను ఈసారి డైరెక్ట్‌గా ఆయిల్ పట్టుకొచ్చాననమాట. అంటే ఆన్‌లైన్ షాపింగ్ చేస్తాను. అది చేసి అమెజాన్‌లో షాపింగ్ చేశాను. అసలు ఆ స్మెల్ అయితే అద్భుతంగా ఉంది. చాలా చాలా నచ్చింది నాకిది. సో, ఎలాగ ఏంటి అనేది మీకు నేను చూపిస్తాను. మీకు చెప్పినట్లున్నాను. అది మాత్రం కండిషనర్ లాగైతే చాలా హెల్ప్ అయింది. అసల మా పాపకి రాస్తే హెయిర్ అంతా సిల్కీగా, స్మూత్‌గా ఈవెన్ నాకైనా సరే అది నైట్ అంతా అప్లై చేసేసి పడుకునే ముందు అప్లై చేసి నైట్ అంతా వదిలేసాననమాట. ఏం పనిని పొద్దున్నే హెడ్ బాత్ చేశాను. తలస్నానం చేశాక అసలు హెయిర్ చాలా బాగుంది. నాకైతే చాలా చక్కగా పనిచేసింది అనిపించింది. సో, ముందు నేను వాడిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందో చూసి ఆ తర్వాత మీతో షేర్ చేసుకుందాం అనేసి వెయిట్ చేస్తా ఉంటే, కానీ అంటే ఒక్కటేసారి కాదండి 4, 5 టైమ్స్ తర్వాత నాకు చాలా మంచిగా